పాకిస్తాన్ బరితెగింపు మరోసారి ప్రపంచం ముందు బయటపడింది. ఆ దేశపు అసలు బుద్ధి ఏంటో వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి సాక్షాత్తు పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రి అంటే వాళ్ళ హోమ్ మినిస్టర్ మన భారతదేశానికి బహిరంగంగా బెదిరింపులు జారీ చేశాడు. ఈ మాటలు వింటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోవడం ఖాయం. ఒక ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు. అసలు ఆ ప్రశ్నలోనే వాళ్ళ ఉగ్రవాద మనస్తత్వం బయటపడింది. ఆ జర్నలిస్ట్ ఏమన్నాడంటే, ఒకప్పుడు లాహోర్ లో బాంబు పేలితే ఆ తర్వాత వెంటనే ఢిల్లీలో బాంబు పేలేదు. ఇప్పుడు కూడా మన శత్రువు భారత్ కు అదే పద్ధతిలో సమాధానం చెబుతారా? हम बचपन में ये देखते थे कि अगर पाकिस्तान के लाहौर में धमाका होता था तो अगला धमाका दिल्ली में होता था। इस तरह अगर वो हमारा दुश्मन इस तरह नहीं मानता तो आप दूसरा तरीका इस्तेमाल नहीं करेंगे जैसे 20 साल पहले होता था। ఒక్కసారి మీరే ఆలోచించండి. వాళ్ళు పెంచి పోషించుకున్న ఉగ్రవాదానికి వాళ్ళ ప్రజలే బలవుతుంటే దాన్ని ఆపడం చేతకాక ప్రజలకి సమాధానం ఇవ్వలేక భారత్ పై నిందలేస్తున్న ప్రభుత్వం. గొర్రెల్లా వాళ్ళు చెప్పిందంతా నమ్మి భారత్ పై ద్వేషం పెంచుకుంటున్న అక్కడి ప్రజలు. బాంబులకు బాంబులతోనే బదులిస్తారా అని ఒక జర్నలిస్ట్ తన దేశ హోంమంత్రిని అడుగుతున్నాడు. దీన్ని బట్టి వాళ్ళ బుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీనికి ఆ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇంకా దారుణం. మొదట మేము ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు అని ఒక అబద్ధం చెప్పి ఆ తర్వాత తన అసలు రంగు బయట పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, మేం వాళ్లకు అంటే భారత్ కు సరైన సమాధానమే ఇచ్చాం, వాళ్లకు మళ్ళీ సమాధానం దొరుకుతుంది, దౌత్యపరంగా కూడా సమాధానం దొరుకుతుంది. मेरा नहीं ख्याल कि हमने कभी भी दहशतगर्दी को सपोर्ट किया। हम उनका जवाब जो दे रहे हैं वो मेरे ख्याल में बड़े अच्छे तरीके से दिया है और मे में आप सबने देखा कि किस तरह उनको जवाब मिला है, तो उनको जवाब मिल जाएगा। వాళ్లకు సమాధానం దొరుకుతుంది అనే మాటలో ఉన్న బెదిరింపు మీకు అర్థమైందా? బాంబుల గురించి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడంటే పరోక్షంగా అవును మేము దాడి చేస్తామని చెప్పడమే కదా. విచిత్రం ఏంటంటే ఈ బెదిరింపులు ఇస్తున్న మొహసిన్ నఖ్వీ పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ మాత్రమే కాదు, ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ కూడా. ఒకవైపు క్రికెట్ ఆడాలి అంటారు, మరోవైపు బాంబులు వేస్తామని బెదిరిస్తారు. ఒక దేశ అంతర్గత శాఖ మంత్రి ఇంకో దేశాన్ని ఇలా బహిరంగంగా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందించాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్.